నా పేరు శ్రీకృష్ణ, ఇంకోటి చిన్నకృష్ణ. త్వరలో వీడియో వస్తుంది ముద్దు కృష్ణ. త్వరలో ఇంకో వీడియో వస్తుంది, ఆ పేరు చెప్పను, సస్పెన్స్. కానీ ప్రతి ఒక్క ఛానల్లో ఐటెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదే శ్రీకృష్ణ టాలెంట్ అంటే. చదువు లేకపోయినా సరే ఇన్ని ఛానల్ ఓపెన్ చేస్తున్నాం అంటే, ఇంతమంది ఫాలో అవుతున్నా అంటే మీ ఆదరణ. ఉన్నట్టు చెప్తాను, నేనైనా అబద్ధం చెప్పను, నాకు అవసరం లేదు. మా పిల్ల కూడా చెప్తా, న్యాయంగా అమ్మండి వ్యాపారం, అన్యాయంగా వ్యాపారం వద్దు, మనకు వద్దు. ఉన్నది క్లారిటీ చెప్పండి, నచ్చితే కొంటా లేకపోతే లేదు. తర్వాత మీరు అబద్ధం చెప్పి డబ్బు వస్తుంది ఆశపడి అబద్ధం వస్తుంది అని అబద్ధం అమ్మితే ఏమైంది? వాళ్ళు ఏడుస్తారు ఉన్న కస్టమర్లు. ఆ ఏడుపులు మనకు తగులుతాయి. ఆ ఏడుపు, ఆడపిల్ల ఏడుపు తగిలిందంటే ఎన్ని జన్మలు ఎత్తినా సరే మన పైకి లాగలం, ఇంత పోతూ ఉంటాం. ఆ ఏడుపు వద్దు. ఆడపిల్లని నవ్వించండి, అక్కల్ని చెల్లెల్ని అమ్మల్ని కానీ పెద్దమ్మ నవ్వించండి, క్లారిటీ చెప్పండి. ఇష్టం కొంటా అలా తెలియదు. ఓకేనా? ఇప్పుడు శ్రీకృష్ణ ఎంటర్ అవుతున్నాడు. బుల్బుల్ శారీస్, ఇది క్రేప్ 5 నుంచి 6 మీటర్లు వస్తుంది. కానీ 5 కొనుక్కోండి, 5 మీటర్లు కొనుక్కోండి. జాయింట్ ఎక్కడ వస్తుందో తెలియదు నాకు. ఇదిగో ఇది ఒక ముక్క 2.5 మీటర్లు, 3-4 మీటర్లు అంటే 6 మీటర్లు చీర జాకెట్. ఓకేనా? క్లారిటీగా వినండి, డ్యామేజ్ లేదు, మిస్ప్రింట్ లేదు. జాకెట్కి వస్తుంది 5 నుంచి 6 మీటర్లు అనుకుంటున్నాను. కానీ మీరు క్లారిటీగా వినండి, 5 మీటర్లు కొనుక్కోండి. చిన్నకృష్ణ ఫాలో అవుతున్నారు, ఇప్పుడు శ్రీకృష్ణ ఫాలో అవుతున్నారు. రాబోయే తరానికి ముద్దుకృష్ణ వస్తున్నారు, అందరూ ఫాలో అవ్వాలి. మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు ఆదేశం తెలుసు, నా ఓన్ ఛానల్స్ ఇంకన్నీ బయట ఛానల్స్ ఉండవు. ఓకేనా? నెక్స్ట్ ఇది ఒక ఐటెం. చూసారా? బ్లౌజు, శారీ అన్నీ ఓపెన్ చేయలేదు, టైం అయిపోయింది కదా, ఎవరు లేదు. బుల్ క్రేప్. ఇప్పుడు ఏం చెప్పమంటారమ్మా? రేట్ చెప్పండి. అడగాలకు మరి ఇంకా చూపిస్తున్నారు అని చెప్పి. కేవలం 100 రూపాయలే. సండే అంటే శ్రీకృష్ణ ఉందా, 1 డే దాటే ఆఫర్ అవుతుంది. కేవలం 91 చీర మాత్రమే ఉంది. ఓకేనా? బాగుంది చీర అమ్మ, బాగుంది. మంగళసూత్రాలు. బంగారం అవసరం లేదు, ఆడపిల్ల నవ్వు ముఖం ఉండే చాలు మనకి. ఆడపిల్ల నవ్వు కాదు కొంతమంది. ఆడపిల్ల నలుపు రంగు ముఖ్యం కాదు. తల్లి నవ్వుతే చెడు నవ్వులు వస్తున్నాయి వల్ల మనం గమనించుకోవాలి. ఆ నవ్వులోనే మన బాధలు మొత్తం కుట్టుకుపోతాయి, సముద్రం కన్నా కుట్టుకుపోతాయి. కొంతమంది అంటారు మా పిల్ల నలు పిల్ల, చామంచా పిల్ల, మా గడి పిల్ల అంటారు. ఒక్క నలుపు చామంచాయి ఎర్రమెంకం కాదు, ఆ నవ్వు కలగాలి మనకి. ఆ నవ్వుల్లో మన బాధలు మర్చిపోవాలి. ఆడపిల్ల అంటే తీసుకుని మీకు ఒక ధైర్యం, ఒక బలం, ముద్ద పెట్టించే వరకు అది ఆలోచించుకోండి. ఆడపిల్లని బాగా చదివించండి. ఆడపిల్ల చదివించుకున్నా కూడా కాలేజీకి పంపించినా సరే ఒక మనిషిని ఎండ పంపించండి. మన పిల్ల కరెక్ట్గా ఉందా లేదా, అవతల కరెక్ట్గా ఉందా లేదా పంపించండి. తప్పు మాట చెప్పట్లేదు, కొంతమంది తప్పు వస్తుంది, కానీ ఓపెన్ చెప్తున్నా, బాధపడ్డా కాబట్టి. ఆడపిల్ల అంటే ఇంటికి అమ్మ తర్వాత అమ్మ, అది ఆలోచించుకోండి. ఆడపిల్ల డబ్బు సొమ్ము కాజేస్తే మనం లైఫ్లో లేవు.
మన జనాభా లెక్క లేవు, పైన కూడా స్థలం ఉండదు. అక్క చెల్లిని కాపాడుకోండి, అమ్మని కాపాడుకోండి. మన పైసలు ముఖ్యం కాదు. వాళ్ళు మన తల్లి పెంచారు, అన్న ఇంత పెడుతున్నాడు, ఆస్తులు ఇచ్చారు. ఆస్తి రాగానే ఈరోజు దూరం చేస్తున్నాడు. పైసలు 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 అవసరం. అమ్మ అవసరం లేదు, నాన్న అవసరం లేదు. ఇది వార్తలన్నీ చెప్పమంటారా? అందరికీ ఒకటి తీస్తుంది. కొంతమంది చెడు రావచ్చు, కొంతమంది మంచి రావచ్చు. నేను మంచి అనుకుంటున్నాను. మంచి వాళ్ళు కామెంట్ చేయండి, చెడు కామెంట్ చేయండి, ఇబ్బంది లేదు. ఓకేనా? కానీ ఎప్పుడే గుర్తుంచుకోండి, ఆడపిల్లలను ఎప్పుడు దూరం చూస్తున్నవాడు వాడు మనిషి కాదు. నెక్స్ట్ ఇదిగోండి, 91 చరణం చెప్పిన మళ్ళా కేవలం 100 రూపాయలు మాత్రమే. వన్ డే ఆఫర్. శ్రీకృష్ణ అంటే మీ అండ. మీ అండ అంటే శ్రీకృష్ణ. అర్థమైందిగా మీకు? యూట్యూబ్లో ఓఎస్ నైట్ ఒక నైట్ వీడియో తీసా, రేపు మార్నింగ్ చూస్తాను. ఎలా ఉన్నాయి డీన్స్? డిజైన్స్ అన్ని బాగున్నాయి, అన్ని కొత్త ఐటమ్స్ వచ్చినాయి. డిజైన్స్ కళ్ళు కలర్స్ కూడా. చెదిరిపోవాలి, 2 కళ్ళు కావాలి, పక్కన కళ్ళు కూడా తెచ్చుకోవాల్సింది మన దగ్గరికి. శ్రీకృష్ణ అంటే అదే. ఎందుకంటే నా ఫ్యాన్స్, నా అభిమానులు, అక్క చెల్లెళ్ళు ఎంతోమంది లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. ఇంకా కొత్త వాళ్ళు జాయిన్ అయ్యండి. జాయిన్ అయ్యే వాళ్ళకి కొత్త కొత్త ఆఫర్లు వస్తుంది. ఇంకా ఇప్పుడే కాదు, కంటిన్యూ ఇస్తాను నేను. శ్రీకృష్ణ ఛానల్ తొక్క చాలామంది వస్తున్నారు, ఎవరి వల్ల కాదు. అఖండ నేను అఖండ అంటే చేసా, ఎవరికి లంగం నేను తెలివిని పెంచా నేను. నెక్స్ట్ ఇంకో కట్ట ఓపెన్ చేస్తాను. నానా కట్ట ఓపెన్ చేయమన్నా. శ్రీకృష్ణుడికి ఎంత ముఖ్యం తెలుసా మీకు? ఇది కృష్ణుడికి నెమలి ముఖ్యం. నేషనల్ ఫ్లాగ్ అంటే నెమలి. నెమలి జోలికి ఎవరు వెళ్ళరు, భయం. ఏ విషయం వెళ్ళినా నెమలి జోలికి ఎవరు భయం. నేషనల్ ఫ్లాగ్ అంటే అది ఇండియా. ఆకలి అవుతుంది, కొద్దిగా ఏం తినలా. కానీ నాకు ఒక ఫ్యాన్స్ ఉన్నారు, ఒక టీవీలో కూడా, యూట్యూబ్లో కూడా ఒక ఫేమస్ వచ్చాము. ఎప్పుడు గర్వం ఉండకూడదు, నవ్వుతూ ఉండాలి. గర్వం ఉంటే ఇప్పుడు కాదు, 10 రోజులు వెనక్కి పోతాడు. అది నవ్వుతూ ఉంటే 100 రోజుల ముందు పోతాడు. ఏం పేరు చెప్పింది మర్చిపోయావు? బుల్బుల్. బుల్బుల్. బుల్బుల్ 91 చీర మాత్రం ఉంది. కానీ ఇలా ఐటమ్ తెస్తూ ఉంటా. ఎంతమంది లైక్ చేస్తారో, ఎంతమంది ఫాలో అవుతారో చూస్తారు. కొన్ని ఫాలో అయిన వాళ్ళకి పాత వాళ్ళకి రన్నింగ్ వెళ్ళిపోతుంటుంది, కొత్త వాళ్ళు రావాలి. ఇంకా వాళ్ళు వచ్చారు, వాళ్ళు భీమవరం నుంచి అమ్మ కూర్చొచ్చారు. వాళ్ళు చాలా బాధపడ్డారు. పాపం ఇలా ఇబ్బంది పడుతున్నావా ఉన్నారు, పట్టుకున్నాడు. ఎందుకమ్మా ఏమి ఇబ్బంది అన్నా? కొన్ని సూత్రాలు చెప్తే నాకు తెలుసు, కొన్ని సూత్రాలు అలా అని అందరూ చెప్పండి. ఇలా చేసుకోమ్మా, మీ ఇంటి వాతావరణం, మీ ఇంటి ఆరోగ్యం అందరూ బాగుంటుంది, చేస్తానయ్యా అని. అలా చేయమ్మా, 21 రోజు చేయమని చెప్పా. అలా 21 రోజు చేయండి. అలా చేస్తే
మీ ఇంటి ఆరోగ్యం కానీ ఇంటి సమస్యలు ఏమో తొలిగిపోతాయమ్మా అని. నీకు ఎలా చేసింది? నేను చెప్పనమ్మా అని. నీకు శ్రీకృష్ణ భక్తుడిని అల్లాని పూజిస్తా, యేసుని పూజిస్తా. చదవలేను, నాకు రాదు, చదువు రాదు కదా. ఇలా అద్భుతం చాలు, మనసుకి అర్థిస్తుంది. చదవాల్సిన అవసరం లేదు కదా, చదివాను కూడా చాలు. ఆ తల్లి రేపు చేస్తాను, భీమవారి తల్లి. అది ఇద్దరు అమ్మకు ఇద్దరు చెప్పాలి. చాలా రాదు భక్తులు ఫ్యామిలీ ఇబ్బంది పడి సమస్యలు ఉంటాయి. ఆ సమస్య మనం ఎలా ఎదుర్కోవాలో మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ సమస్య ఆలోచన అంటే మన ఇంకా సమస్య పోతుంది. సమస్య పక్కన తీసేయండి, మనం ఏం చేయాలో ఆలోచించండి. మొత్తం డిఫరెంట్ అయింది. వాస్తవంగా ఇంతవరకు ఇలాంటి ఐటమ్ నేను ఇంతకు చూడాల. ఈ బుల్బుల్ అంటేనే కొత్తగా వచ్చింది నాకు పేరు, కొత్త కంపెనీ పేరు అది. ఇది ఓపెన్ చేయమంటా అమ్మా, చివరి ఓపెన్ చేస్తా. ఎవరు మతాలు ఉంటాయి, కానీ అందరూ ఒకటే. మానవ జాతి మనం అందరూ ఒకటే. అందరూ ప్రేమించుకోవాలి, అందరూ అన్నదమ్ములు అక్క చెల్లెలు ప్రేమించుకోవాలి. అలా ఉంటేనే మన వ్యాపారం కానీ ఇంటి పక్కన కానీ సహోదరులు కానీ అన్నదమ్ములు కానీ చేయిస్తారు, ఇలా ఇస్తారు. ఇలా వచ్చేది అలా అయితే అంటే మన దూరం అవుతుంది. దూరం అవసరమా ఇలా చేయటమా ఆలోచించుకొని ప్లాన్ చేయండి. ఈరోజు నాకు డబ్బు ఉంది, రేపు లేదు. పక్కన డబ్బు ఉంది, ఆయనకి లేదు. ఆ పక్కన ఏమీ లేదు, డబ్బు వచ్చింది. మన ఇద్దరు వెళ్ళి అడిగి వేస్తాం వాళ్ళకి, అన్న నేను దప్పలిస్తూ ఉంటాను. అదే ముందు మన జాతిలో ఉంటే ఎలా ఉంటుంది? ఆ జాతి కాపాడుకోవాలి కదా. పైసా ఎంత ముఖ్యమో బిడ్డలు అంత ముఖ్యం కావాలి మనకి. మన బిడ్డలు ఎలా ఉండాలి అలాగ ఆలోచించుకోవాలి. పక్క బిడ్డలు ఇబ్బంది పడుతుంది, హెల్ప్ చేయండి, సాయం చేయండి. మన పిల్లలకంటే ముఖ్యం కాదు, మన పిల్లలు పెట్టాలి మన సోమత వరకు. ఇంకా ఏమైనా లేని వాళ్ళనుకో కొద్దిగా ఒక ముద్ద పెట్టండి వాళ్ళు. అది దేవుడు ఇచ్చిన వరం మీకు. ఆ దేవుడి వరం అని చెప్పండి అన్నపూర్ణ. అన్నపూర్ణ అంటే అన్నమిడి తల్లి, అది ఎవరిని మర్చిపోవు. వీడియో చాలా షోలో ఓపెన్ చేయమన్నా. ఈ రెండు చాలు ఓపెన్ ఇది ఒకటి. అదే చెప్పాక బుల్బుల్ శారీస్ అంటేనే శ్రీకృష్ణ హైలైట్ ఇస్తున్నాను. యాక్చువల్ కొనాలి బాగు చీర కావాలంటే 500 రూపాయలు ఉంటుంది. ముక్క చీర 5 నుంచి 5.5, 6 కూడా రావచ్చు. దేని మీరు కావాల్సి కొనుక్కోవాలంటే 5 మీటర్లు కొనుక్కోండి. కేవలం 100 రూపాయలే బుల్బుల్ ముక్కలు చీర. ఓకేనా? సరికొత్త వీడియోతో మనకు వద్దాం.